అందరికీ నమస్తే. హీలర్స్ అందరూ నా ఆత్మ బంధువులుగా అనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియోలు చేస్తున్నాను. మీరు మీ తోటి హీలర్స్ని కూడా మీ బంధువులుగా అనుకుని ఈ వీడియోలు వారికి తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. చాలామంది ఏదైనా ఒక అనారోగ్యానికి ఎలా హీలింగ్ చేయాలి, ఏమైనా సంకల్పం చెప్పాలి ఇలాగ అడుగుతూ ఉంటారు. వీరందరికీ నేను చెప్పే సలహా ఏంటంటే, మీరు 5 కాంతి గొట్టాలు, ఈ మధ్య చక్ర వెనక మధ్య చక్ర క్లీన్ చేస్తారు. లేదా దీన్ని కొంతమంది సోలార్ అని కూడా అంటారు. ఫ్రంట్ సోలార్, బ్యాక్ సోలార్ కూడా శుద్ధి చేస్తారు. శుద్ధి చేసి శక్తివంతం చేస్తారు. అలాగే మీరు ఈ 5 కాంతి గొట్టాలు లేదా 5 మెరిడియన్స్ మీరు శుద్ధి చేసేటప్పుడు, ఉదాహరణకి మోకాలకి హీలింగ్ చేస్తున్నాం అనుకోండి, మోకాల్లో ఉన్న నొప్పికి సంబంధించిన శక్తి మొత్తాన్ని తీసేస్తున్నానని చెప్పేసి 5 మెరిడియన్స్ కూడా చేయాలి. ఓకే. అలాగే చక్రాస్ అన్నీ శుద్ధి చేసేటప్పుడు మోకాల్లో ఉన్న నొప్పిని ఈ చక్రాల నుంచి తీసేస్తున్నాను, సహస్రాల నుంచి మోకాల నొప్పికి సంబంధించిన శక్తిని తీసేస్తున్నాను, పాల చక్రం నుంచి మోకాల నొప్పికి సంబంధించిన శక్తిని తీసేస్తున్నాను. అలాగే పైనుంచి కింద వరకు ఏ చక్ర చేసినా మీరు అదే చేసి అప్పుడు మోకాలు గనక క్లీన్ చేసి దాన్ని గనక తేజవంతం చేస్తే ఆ మోకాల నొప్పి తగ్గుతుంది. ఇది మోకాల నొప్పి అనేది నేను మీకు కేవలం ఒక ఉదాహరణగా చెప్పానే తప్ప, మీరు ఏ అనారోగ్యానికి చేసినా 5 కాంతి గొట్టాల్లో కానీ ఏ చక్రాల్లో కానీ ఆ అనారోగ్యానికి సంబంధించిన శక్తిని ఆయా అన్ని మెరిడియన్స్లో నుంచి మరియు అన్ని చక్రాల నుంచి తీసేసి ఆ ఆర్గాన్కి చేసినప్పుడు అది చాలా వేగవంతంగా కోలుకుంటుంది. ఇది మీకు తెలిసిన వారందరికీ తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. నమస్తే.